Hello students. So in this video we are going to discuss about one more important 8 marks sub question in electrochemistry and chemical kinetics is collision theory. Okay na? First of all, who proposed this one? Max Strauss and William Lewis. Max Strauss and William Lewis are the scientists. They proposed a theory called as an collision theory. అంటే ఈ థియరీ ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక గ్యాసెస్ రియాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబి గివ్స్ రైజ్ టు సి ప్లస్ డి, ఇది ఒక గ్యాసెస్ రియాక్షన్ అనుకుంటే ఈ రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా ఎలా మారుతున్నాయి ఆ ప్రాసెస్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్నే కొలిజన్ థియరీ అంటాం. అర్థమైందా? సో వాళ్ళు ఏమంటున్నారంటే Max Strauss and William Lewis, they are considered reactants in a gaseous reaction or an hard spheres. Hard spheres అంటే ఏదైనా ఒక గ్యాసెస్ రియాక్షన్లో రియాక్టెంట్స్ని వాళ్ళు ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటున్నారు? గోలీ గుండులాగా, ఒక హార్డ్ స్పియర్స్, గట్టిగా ఉండే ఒక గోలీ గుండులాగా ఉంటాయి అని అనుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నారంటే ఈ హార్డ్ స్పియర్స్ రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్ ఫామ్ అవ్వాలి అంటే ఈ రియాక్టెంట్స్ రెండు కొలిజన్ జరగాలి, అంటే ఒకదానికొకటి గుద్దుకోవాలి, అంటే ఇంటరాక్ట్ అవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారు. రియాక్షన్ అక్కర్స్ వెన్ కొలిజన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఓకేనా? ఆ కొలిజన్స్ అనేటివి అంటే ఏబిఐగా ఉన్నాయనుకోండి, ఇట్లా చాలా ఉంటాయి గ్యాసెస్ మాలిక్యూల్స్, అవి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక సెకండ్లో, ఓకేనా, 1 సెకండ్లో పర్ యూనిట్ వాల్యూమ్లో అలా కొలిజన్స్ ఎన్ని జరుగుతున్నాయి దానికి ఏమని పేరు పెట్టారంటే కొలిజన్ ఫ్రీక్వెన్సీ. ద నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ దే కాల్డ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. ఫర్ దట్ దే గివెన్ సింబల్ జెడ్. ఈ జెడ్ అనే సింబల్ తీసుకెళ్ళి ఒక నార్మల్ గ్యాసెస్ రియాక్షన్ అరిహీనియస్ ఈక్వేషన్ రాశారు. వాట్ ఇస్ అరిహీనియస్ ఈక్వేషన్? K is equal to A into e power minus EA by RT. అరిహీనియస్ ఈక్వేషన్. కాబట్టి అరిహీనియస్ ఈక్వేషన్ అప్లై చేస్తే జెడ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ కొలిజన్స్ రాస్తున్నాం కాబట్టి జెడ్ ఏపీ ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ. ఇక్కడ జెడ్ అంటే కొలిజన్ ఫ్రీక్వెన్సీ, ఈబి అంటే రియాక్టెంట్, ఈ అంటే ఎక్స్పోనెంట్, ఈఏ అంటే యాక్టివేషన్ ఎనర్జీ, రియాక్షన్ జరగాలంటే ఎనర్జీ కావాలా, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నారంటే కొలిజన్ జరిగినంత మాత్రాన ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వాలని రూల్ లేదు. ఓకేనా? ఆల్ కొలిజన్స్ డస్ నాట్ లీడ్ ప్రోడక్ట్ ఫార్మేషన్. ఇప్పుడు ఈ వీడియో కాన్సెప్ట్ చెప్తున్నా వింటున్న వాళ్ళందరికీ అర్థం అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఎవరైతే బేసిక్స్ ఐడియా ఉండి కొద్దిగా నేర్చుకోవాలి అని కాన్సన్ట్రేషన్ ఉంటుందో, అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారో, కొద్దిగా కాన్సన్ట్రేట్ వింటే దే కెన్ ఈజీలీ అండర్స్టూడ్. అంతే కదా? సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. కొలిజన్ జరిగినంత మాత్రాన ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వవు. కొలిజన్ జరిగినంత మాత్రాన ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వవు. ఏ రియాక్టెన్స్ కొలిజన్ ప్రాపర్గా ఉంటుందో, వాటి యాక్టివేషన్ ఎనర్జీ ప్రాపర్గా ఉంటుందో, దే గివ్ ద ప్రోడక్ట్స్. దే ఆర్ కాల్డ్ as an ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అంటాం. ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, వాటి ఎఫెక్టివ్ కొలిజన్స్ అని పిలుస్తాం. ఓకేనా? అంటే ఏ కొలిజన్స్ వల్ల మనం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయో వాటి ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటాం. దానికి సింబల్స్ వాళ్ళు ఇచ్చిన సింబల్ ఏమంటే పి. సో దెన్ వెన్ దిస్ సింబల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద రేట్ గ్యాసెస్ రియాక్షన్, వాట్ వీ కెన్ రైట్? రేట్ ఈస్ ఈక్వల్ టు పిజెడ్ఏబి ఈ పవర్ మైనస్ ఏ బై ఆర్టీ. అంటే ఫైనల్గా వాళ్ళ కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే ఒక గ్యాసెస్ రియాక్షన్ జరగాలి అంటే ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలి. ఏంటి సార్ ప్రాపర్ ఓరియంటేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే రియాక్టెంట్ అనుకోండి, ఇది బి అనే రియాక్టెంట్ అనుకో. ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఒకదానికొకటి ఇలా ఒకే యాంగిల్లో, ఒకే ఎడ్జ్లో, ఒకే లెంత్లో ఇలా రావాలి. ఇలా ఇంట్రాక్ట్ దీన్ని ఎఫెక్టివ్ కొలిజన్ అంటాం. ఎప్పుడైతే ఎఫెక్టివ్ కొలిజన్ జరుగుతుందో ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తాయి. ప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. అర్థమవుతుందా? సిమిలర్లీ ఇవి కూడా ఒక ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఏమంటే చూడండి, ఒకటేమో రియాక్టెంట్ ఇలా వస్తుంది, ఇంకో రియాక్టెంట్ ఇలా పోతుంది, ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా, అంటే ఇది ప్రాపర్ ఓరియంటేషనా?
ఇంటరాక్ట్ అయితేనే కదా మన ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యేది. కాబట్టి ఇలా వెళ్తే దాన్ని ఇంప్రాపర్, ఒకటి ఇట్లా వినాయనుకోండి ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. అది ఇలా వచ్చింది అనుకోండి ప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. ఓకేనా, అలా అయితేనే ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తాయి. దిస్ ఈస్ అబౌట్ కొలిజన్ థియరీ. దీనికి ఎక్స్ప్లెయిన్ మీరు పబ్లిక్లో ఎగ్జాంపుల్ ఖచ్చితంగా రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే బ్రోమోమీథేన్ ఆర్ మిథైల్ బ్రోమైడ్ తీసుకున్నాము. దానికి OH మైనస్ OH గ్రూప్ ఉండే ఒక కాంపౌండ్ ఏదో ఒకటి మిక్స్ చేసినాం. ఓకేనా, ఇక్కడ ఇది స్ట్రాంగే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఓకేనా, వాళ్ళు చాలా క్లోజ్. ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ కార్బన్ బ్రోమిన్ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళు ఇంకో కాలేజీలోకి పోయినారనుకోండి. OH అనే ఒక కొత్త ఫ్రెండ్ జాయిన్ అయినాడు, కార్బన్తో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అప్పుడు ఈ కార్బన్ అనే అతను ఏం చేస్తాడు, దీన్ని పోగొట్టుకోలేదు, బియాని ఒక పాత ఫ్రెండ్ని పోగొట్టుకోలేడు, అట్లాంటి కొత్తగా వచ్చిన పరిచయమైన వ్యక్తిని పోగొట్టుకోలేడు. ఓకేనా, కానీ బిఆర్క్ అనే అతనికి OHతో మాట్లాడడం ఇష్టం లేదు అనుకో. అర్థమవుతుందా? కానీ కార్బన్కి మాత్రం ఇంట్రెస్ట్, బ్రోమిన్తోనూ ఫ్రెండ్షిప్ చేయాలని, OHతోనూ ఫ్రెండ్షిప్ చేయాలని. కానీ బిఆర్కి నచ్చదు అనుకో. ఓకేనా, కాబట్టి ఇప్పుడు OH అనేది పాజిబిలిటీ ఎక్కడుంది, ఓన్లీ బ్యాక్ సైడ్ రావడానికి మాత్రమే పాజిబిలిటీ. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పరంగా పోవాలి అంటే ఇప్పుడు ఇంప్రాపర్ చూడండి, బిఆర్ అనేది ఇలా పోతుంది అనుకోండి. అంటే ఈ రియాక్షన్ జరగాలి అంటే ఇది బయటికి వెళ్ళిపోవాలా, ప్రోడక్ట్ రావాలంటే OH లోపలికి రావాలా. అంటే బిఆర్ బయటికి వెళ్ళిపోవాలా, OH లోపలికి రావాలా. అలా కాకుండా OH కూడా ఇట్లా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇట్లా ఆపోజిట్లో వెళ్తున్నాయి అనుకోండి, ప్రాపర్ ఓరియంటేషన్ ఇది కాదు. వీటిని ఏమంటామంటే ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఉంటే దగ్గర ఉంటే కాంటాక్ట్ అయితేనే కదా మన ప్రోడక్ట్స్ ఫామ్ అయ్యేది. కాబట్టి ఇంటరాక్షన్ లేదు కాబట్టి నో ప్రోడక్ట్స్ ఫార్మేషన్. ఓకేనా, అదే ఇప్పుడు ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఏమి, ఇప్పుడు ఈ బ్రోమిన్ బయటికి ఇలా వెళ్తాంది, దీని అవుట్ గోయింగ్ అంటాము. OH అనేది ఇన్కమింగ్ లోపలికి వస్తుంది, ఇలా వచ్చింది అనుకో, అంటే ఒకటి ఇలా ఇవి రెండు దగ్గరికి అవుతున్నాయనే కదా దాని మీనింగ్. అంటే దీన్ని ప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. ఈ ప్రాపర్ ఓరియంటేషన్ జరిగితే అప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తాయి. ఓకేనా, అంటే ఈ కార్బన్ అనేది ఏం చేస్తుంది, ఇతనితోనూ ఫ్రెండ్షిప్ టెంపరీగా ఫ్రెండ్షిప్ ఇద్దరితోనూ చేస్తాయి. ఒకనొక టైంలో పాత నీరు వస్తే కొత్త నీరు వస్తే పాత నీరు వదిలేస్తారంట, మామూలు కాన్సెప్ట్ అంటూ ఉంటారు. కాబట్టి బిఆర్ బయటికి వెళ్ళిపోతుంది, OH అటాచ్ అవుతుంది. దీని పేరు మిథనాల్ అంటాం. ఓకేనా, అంటే ఎందుకు ఇలా ఫామ్ అయింది, ప్రాపర్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి మనకు ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా, అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, ఒక గ్యాసెస్ రియాక్షన్ జరగాలి అంటే ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలా, ప్రాపర్ యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలా. అలా ఉంటేనే మనకు ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తాయని చెప్తున్న థియరీ కొలిజన్ థియరీ. ఇది అందరూ వరల్డ్ వైడ్గా అందరూ యాక్సెప్టెడ్ థియరీ. కానీ దీని ఒక డ్రాబ్యాక్ ఏమంటే గ్యాసెస్ని వాళ్ళు ఒక హార్డ్ స్పేస్గా అనుకోవడమే. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చదివింటారు. అక్కడ ఏం చెప్పింటాం, గ్యాసెస్ హ్యావింగ్ ద వెరీ టినీ పార్టికల్స్ అని చెప్పింటాం. అసలు మన గ్యాస్ అనేది మన కంటికి కనపడదు. దెన్ హౌ కెన్ వీ కెన్ ఇమాజిన్ దట్ మాలిక్యూల్ ఈస్ ఏ గ్యాసెస్ మాలిక్యూల్ ఈస్ ఏ హార్డ్ స్పియర్? అది ఊహించడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏమంటున్నారు, అజ్యూమ్ అంటున్నారు. అజ్యూమ్ అంటే ఊహించుకోండి అంటున్నారు. కాబట్టి అదొక్కటే డ్రాబ్యాక్. గ్యాసెస్ని వాళ్ళు హార్డ్ స్పియర్గా అనుకోవడమే డ్రాబ్యాక్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో దిస్ అబౌట్ కొలిజన్ థియరీ. ఓకే, థ్యాంక్ యూ.